2 లక్షల దాకా నష్టపోయింది సార్. పాత్రలు ఏమీ లేదు సార్. తిండికి బియ్యం 8 మూటలు బియ్యం సార్. చదువుకునేదానికి బుక్కులు లేవు, బ్యాగులు లేవు, అన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి. మాకేమేమి పోయింది అన్ని మాకు చేయాలి. 10 లక్షలు ఇవ్వమని ఒక ఇంటికి అంత పౌరులు మాకు పోయండి. అది ఓకే. ఏం జరిగింది తల్లి? నిన్న వర్షం 8 గంటలకు వర్షం వచ్చింది. మా పౌరులు అంతా కొట్టుకొని పోతాండి. అంటే ఎన్ని గంటలకు వచ్చింది మీకు ఇక్కడ ఈ వరద? 7-8 గంటలకు తెలిసింది. ఊర్లోకి నీళ్ళు వచ్చేసాయి. నీళ్ళు ఇక్కడ చెరువు గట్ట తెగిపోయింది పైన. మీ ఇల్లు ఎక్కడ ఉందమ్మా? ఇదే మా ఇల్లు. ఈ ఇల్లు మీది? ఓకే ఓకే. ఎంతమంది ఉంటారు ఇంట్లో? మేము 5 మంది ఉన్నాం. ఓకే. మీరు? మేము, మా చెల్లి, మా అక్క, మా కూతురు, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు. ఎట్లా జరిగిందంటే ఇది మీకు తెలిసిన సమాచారం మేరకి? మాకు తెలిసిన సమాచారం ఎట్లా జరిగిందంటే వర్షం వచ్చింది, మాకు ఫోన్ చేశారు. అలాగా చెరువు గడ్డ తెగిపోతుంది, జాగ్రత్తగా ఉండండి అని ముందే చెప్పారు. మేము ఆవులు అన్నీ కొట్టుకొని పోయింది. ఆవులు 10 ఆవులు కొట్టుకొని పోయింది. ఈ సైడ్ మా దగ్గర 10, మా ఇంట్లోనే. మీ ఇంట్లో 10 ఉన్నాయి. అంటే మనకు అన్నం పెట్టే ఆవులే చనిపోయాయి మనకి. ఏం కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం అన్ని చేయాలి. మాకు ఏమేమి పోయింది అన్ని మాకు చేయాలి. ఇప్పుడు ఇవన్నీ 10 లక్షలు ఇవ్వమని ఒక ఇంటికి అంత పౌరులు మాకు పోయండి. అది ఓకే. ఒక ఇంటికి 10 లక్షలు. అంటే సామాన్ మొత్తం పాడైపోయాయి. అన్ని ఇల్లు అన్ని పాడైపోయింది. సామాన్లే కాదు, బట్టలు బొట్లు. ఏం పేరు తల్లి నీ పేరు? అమ్మా సిస్టర్ ఏం పేరు? మీ పేరు? దీపిక. ఏం జరిగింది నిన్న? చిన్న సైకిల్ బాగా డ్యామేజ్ అయిందా బాబుది? మీ అబ్బాయా అమ్మాయిదా? ఓకే. మీ పేరేం పేరు? దీపిక. ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ? ఈ వీధిలో. ఫస్ట్ మాకే వచ్చింది నీళ్ళు. మీకు గమనించలేదా మీరు? లేదు, సడన్ గా వచ్చింది, ఎవరికి తెలియదు. ఇంట్లో ఉన్నారు వాళ్ళు. ఈ వెళ్ళం వచ్చేది వాళ్ళు ఎట్లా చూస్తారు పైన? వెళ్ళం కొట్టుకొని వచ్చింది, గీ కొట్టింది, తొంగి చూస్తే వచ్చేసింది. పరిగెత్తున్నారు పిల్లకాయలు గిలకాయలు అన్ని జేరుకొని వచ్చే కాడికి ఇంట్లో ఇంత ఎట్ట ఎత్తేది. గొడ్ల పొరుగురు నుంచి తెచ్చి ఇచ్చినారు కులటాళ్ళు. వాళ్ళకి గొడ్లు లేదు, ఇంట్లో ఏ వస్తువు లేవు. ఏం చేసుకునేది? అన్నం వాళ్ళు పూట నీళ్లు అన్ని తెచ్చి పెడతా ఉండారు, తింటా ఉండాలి. ఉన్నే రేత్రి 10 గంటల వరకు ఉన్నింది, అన్నీ నిలిచిపోయింది. చెరువు నీళ్ళు ఎంత పరిగెత్తి వెళ్ళింది, అది నిలిచిపోయింది. మొత్తం బట్టలన్నీ పాడైపోయాయి. ఇక్కడ పశువుల కొట్టుకొని వెళ్ళింది. ఎన్ని కొట్టుకున్నామని? ఏం పేరు నీ పేరు? రీచా. శ్రీజ. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఏం జరిగింది నిన్న? బాగా వరద వచ్చింది. ఇంకా పశువులన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి, బట్టలన్నీ పాడైపోయినాయి. ఇంట్లో ఏమి సామాన్ లేదు. బియ్యము ఎన్ని మూటలు ఉన్నాయి అన్ని మూటలు వేస్ట్ అయిపోయినాయి. మొత్తం అన్ని బియ్యం కూడా మూటలుగా వెళ్ళిపోయింది. చదువుకునేదానికి బుక్కులు లేవు, బ్యాగులు లేవు, అన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ కొట్టుకొని వెళ్ళింది. ఏమీ లేదు. పిల్లకాయలు తీసేది బుక్ కూడా లేవు. అన్నీ కొట్టుకొని వరదలు వెళ్ళింది. ఏడ ఎత్తుకునేది? ప్రాణాలు కాపాడుకున్నారు, అంతవరకే మేలు. ఇంకేమీ లేదు. ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు. ఎప్పుడో పెద్దోళ్ళు 20 సంవత్సరం 30 సంవత్సరాలు జరిగిందంట. చెరువు తెగిపోయి వాళ్ళు ఇప్పుడు ఎందుకు తెగిపోతుంది అనుకున్నారు. నా పేరు అంకమ్మ. మరిగొండ సార్. ఏమీ వాళ్ళకి లేకుండా వాళ్ళకి అన్ని గొడ్లు, మేకలు, బైకులు అన్ని కొట్టుకొని వెళ్ళింది. ఏమీ లేదు ఇంట్లో. తినేదానికి గిన్నె కూడా లే. ఆ నీళ్ళల్లో ఉండింది. ఇది పరిస్థితి. కళత్తూరు గ్రామం వద్ద 24 గంటల క్రితం ఇక్కడ మొత్తం ఈ పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉన్నారు. ఇంకాసేపు అయితే స్కూల్కి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్న పిల్లల్ని పెద్దలని అనుకోని ఉత్పాతం సంభవించి చెరువు కట్ట తెగిపోవడం వల్ల ఉధృతంగా వచ్చిన నీటికి మొదట ఈ కళత్తూరు గ్రామంలో ఇక్కడ మనం నిలబడిన ప్రదేశంలోనే మొదటిసారి వరద నీరు పోటెత్తింది. ఇది గమనించిన వీళ్ళంతా ఒక్క ఉదుటిన ప్రాణాలు కాపాడుకోవడానికి మిద్దెలపైకి చేరుకున్నాయి.
తమను తాము రక్షించుకున్నారు. అయితే ఈ వరద ఉధృతి వల్ల ఇంట్లో సామాగ్రి కానీ బట్టలు కానీ మొత్తం పాడైపోయాయి. ఈ పాప చెప్తోంది, శ్రీజ, నాకున్న పుస్తకాలు అన్నీ కొట్టుకుపోయాయి, చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. నాకే కాకుండా ఈ గ్రామంలో ఉన్న పిల్లలందరికీ పెద్దలకు సహాయం అందించి ఆదుకోవాలని ఇక్కడ కోరుతున్నారు. ఇప్పుడు మనం చూస్తే చిన్న చెరువు కాలువ నుంచి ఉధృతంగా ఇప్పటికీ వరద నీరు ప్రవహిస్తూనే ఉంది. ఈ వరద నీటిలోనే ఇదే ఉత్పాతంలో నష్టపోయిన ప్రజలంతా ఇదే ప్రదేశంలో చేరి తమ పాడైపోయిన తమ ఇంట్లోని సామాగ్రితో పాటు దుస్తులను కూడా శుభ్రం చేసుకునే పనిలో ఇక్కడ చాలా బిజీగా ఉన్నారు. అనుకోని బాధ, వేదన వారి కళ్ళలోనే కాదు మాటల్లో కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఏమో చెప్తున్నారు, ఇక్కడ పగలు ఈ వరద ఉధృతి రావడం వల్ల చాలా వరకు ప్రాణ నష్టం తప్పింది. అదే రాత్రి జరిగినట్టే మా పరిస్థితి ఏమిటనేది కూడా ఆమె ఆందోళనగా చెప్తున్నారు. గతంలో 25 ఏళ్ల కిందట ఇదే చెరువుకు గండి పడిందనే విషయాన్ని కూడా ఆమె మాటల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఒకసారి మనం ఇటు పక్క పరిశీలిస్తే మొత్తం గ్రామం మొత్తం ఈ కాలువలో దుస్తులు శుభ్రం చేసుకోవడంతో పాటు వరద నీటు బురద వల్ల నష్టపోయిన ఈ ప్రదేశంలో ఇళ్లలో చేరినటువంటి బురదను కూడా శుభ్రం చేసుకొని తమ సామాగ్రిని శుభ్రం చేసుకునే పనిలో మహిళలంతా బిజీగా ఉన్నారు. అదే పరిస్థితిలో వీరి కుటుంబంలోని పెద్దలంతా అధికారుల వద్దకు చేరి తమ ఆవేదనను జరిగిన నష్టాన్ని వివరించే పరిస్థితిలో వారు తమ ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇక్కడ చాలామంది ఉన్నారు. అక్కడ జరిగే పరిస్థితి ఏమిటో ఒకసారి స్వయంగా వెళ్ళి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మాకు ఏది తెలవకుండా వచ్చేసింది సార్. మేము ఆవులు అన్నీ ఉంటాయి మీ ఆవులు ఇక్కడ? మాది 6 ఉండింది సార్. 3 కొట్టుకొని పుష్టింది, 3 ఉంది సార్. అంటే మీకు జీవనం మొత్తం ఈ పాలు అమ్ముకోవడం? పాలు అమ్ముకోవడం సార్. అమ్ముతారు పాలు మీరు? మేము ఇక్కడే పోస్తాం సార్. కేవీపురం ఇక్కడ కలతూళ్ళని పోస్తాము, ఎవరైనా ఎత్తుకొని పోతారు సార్. ఎంత వచ్చేది మీకు రోజుకి? మాకు వచ్చేది ఒక రోజుకి 10 లీటర్ పోస్తాము. 20 లీటర్ పోస్తాం సార్ మేము. 2 సార్లు పోస్తే ఒకసారి పోస్తే 3 కొట్టుకుని పాలు ఇచ్చేది కొట్టుకుని పుష్టింది సార్. ఇంకా ఇంట్లో ఏం నష్టం జరిగింది మీకు? బియ్యం అన్ని పుష్టి సార్. 8 మూటలు బియ్యము, సద్దలు, పెద్ద మూటలు సార్. అది అంటే ఇప్పుడు వరద ఈ పక్క వచ్చింది సార్. ఈ పక్క నుంచి వచ్చిందా? ఈ పక్క సార్. ఈ సైడ్ నుంచి వచ్చింది. ఈ సైడ్ నుంచి వచ్చింది సార్. అంటే ఈ నీటి ఉధృతి ఎక్కువ అనేది వల్ల మీకు బాగా ఓకే. అయితే ఇంతకుముందు ఎప్పుడైనా కానీ రాలేదు సార్. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఇంతకుముందు జరగలేదు. ఉండేది ఇక్కడనే ఉండేది. అది వస్తుంది మామూలుగా అది ఉండేది. అవి మేము అట్ట ఇది అయిపోయినాము. చెప్పినారు 6 గంటలకు చెప్పినారు అటు కొట్టుకుని వస్తుందని. ఎప్పుడు చెప్పేది అంటనే వర్ష అట్నే చెప్పేది. అదే అనుకుని మేము గమ్మున ఉండిపోయినాం సార్. గుడ్లు 60,000కి తెచ్చినాను. అమ్మనే లేదు, వ్యాపారం చేస్తాను. అట్నే ఉండింది. తలుపు ముయిలా ఏమి ముయిలా వచ్చేసింది. వెళ్ళిపోయినాం మా పాటకి. కొట్టుకొని వెళ్ళిపోయింది. అంతా కొట్టుకొని వెళ్ళిపోయింది సార్. ఏమి లేకుండా నిలుచుకున్నాము. తిండికి కూడా లేదు, నీళ్లు లేదు. అన్యాయంగా నిలుచుకొని ఉన్నాం సార్ మేము ఇంట్లో. ఎంతవరకు నష్టపోయిందమ్మా మీ ఇంట్లో? నష్టపోయింది సార్. ఒక 2 లక్షల దాకా నష్టపోయింది సార్. 2 లక్షల దాకా నష్టపోయింది సార్. పాత్రలు ఏమీ లేదు సార్. తిండికే బియ్యం 8 మూటలు బియ్యం సార్ మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది సార్. ఆ గవర్నమెంట్ కూడా ఇంతవరకు మాకు ఏమి సలహాలే ఇవ్వలేదు. బియ్యము బేడలు కొన్ని అవసరాలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు కదా, ఇచ్చారమ్మా? ఇవ్వలేదు సార్. ఇంకా ఇవ్వలేదు సార్. సరే సార్.